పర్వాలేదు, మా ఇంటికి వచ్చేయండి. రాండి, రోకల పంట రెడీగా ఉంది, ఇరికిందా కొడతా. డబ్బు లేకపోతే ఆ పనికి మాలినోడు మనకెందుకు? కమ్మవారిపాలెం గోవర్ధన గారు ఇప్పుడే వచ్చాడు, ఆయన లైన్లో పెట్టుకుంటే మనం బాగుపడిపోతాం. కానీ డబ్బు ఇలువే నీకు అర్థం కాలేదే. కలిమిచ్చు కులమిచ్చు కళ్ళ కావరమిచ్చు రంకు బొంకులు తీర్చు రాగి డబ్బు, కూరించి మేరించి కుక్కించి దీవించు రమణలకు ఇచ్చేది రాగి డబ్బు. డబ్బు లేకుండా కలియుగము గబ్బు గబ్బు అన్నారే, డబ్బు లేకపోతే కలియుగమే గబ్బు పట్టిపోయేదే. డబ్బు లేకపోతే అన్నదమ్ములే బలకరించుకోరే, ఏ గొంతులో వాడు ఆ గొంతులోకి పోతాడే పిచ్చిదానం. డబ్బు ఇలువే కాదే, మీ కాలానికి మా కాలానికి పలకరింపులో కూడా తేడాలు వచ్చినాయి. ఏమిటే మా కాలం ఎలాగో తెలుసా? ఏం పిన్ని బాగున్నావా, బాబాయ్ బాగున్నాడా, పిల్లలంతమంది నిన్ను కొడుకు కోళ్ళ బాగా చూసుకుంటున్నారా, ఈ విధంగా పలకరించుకునేవారు. మరి ఇప్పుడు వారు లేరమ్మా. ఏం వదినా చిన్న ఆపరేషన్ అయ్యిందా, పెద్ద ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలనుకుంటున్నా? డాక్టర్ గారు కూడా కుర్రోడే, చేసినట్టే ఉండదు. లోపల పాఠం బయటికి రావటం, లోపల పాఠం బయటికి రావటం. గుళ్ళ దగ్గర కూడా ఇదే పలకరింపే. ఒకే ఒక్క మాట చెబుతున్నా, ఇను. డబ్బులుంటే మన ఇంటికి రమ్మను, లేకపోతే పొమ్మను. అర్థమైందా? నేను కిందకు వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త అమ్మా, నువ్వు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వసంతగాను పల్లపుల పల్లవిగా, వసంతగాను పల్లపుల పల్లవిగా, మనసే మందారమై వయసే వసంతగాను. ఈ ఆనందమే నాకు కావాల్సింది. ఏమిటమ్మా? అదేనమ్మా, మన ఊరి పెద్ద శెట్టి గారు లేరు. పోయారా? ఆయన కాదమ్మా, ఆయన కొడుకు సుబ్బుశెట్టి గారు పోయారన్నమాట. ఏనా బాలా ఆయన బాలా, ఇంకెవరు పోయారు? అయినా వాళ్ళందరూ పోయిన తర్వాత మనం ఉండి ఉపయోగం ఏముంది? శెట్టి గారు వచ్చినప్పుడు కబురు చేస్తా గానీ డాబా మీద నుంచి ఒక్కసారి వాళ్ళు చూపు చూడమ్మా. అమ్మా ఏమిటే అసలు మాటి మాటిగా నన్నే కనిపించబట్టావంటే, ఒక్కసారి అయినా నువ్వు కనిపించచ్చుగా. ఇప్పుడు నువ్వు చూస్తేనే సీజన్, నేను చూస్తే ఒకసారిగా వచ్చేవాడు ఉసుకురమంటూ పోతాడమ్మా. మరి ఎలా కనిపించాలో నేర్పించవే. ఏదో ఒక్కసారి వాళ్ళు చూపు చూడమ్మా. వాళ్ళు చూపు అంటే ఎలా ఉంటుంది? ఒక రకంగా చూడాలి. ఒక రకంగా అంటే చూడు, ఎన్ఆర్ భాస్కరరావు గారికి ఇది చిలకలూరిపేట, ఆయన బస్ స్టాండ్ లో కూర్చొని అట్నే చూస్తుంటాడు. చూడమ్మా, అది ఒక రకంగా చూడు. చూడమ్మా, మా తల్లి చూడమ్మా, చూడు చూడు చూడు, మా తల్లి చూడవే, చూడమ్మా. వాళ్ళు చూపంటే అదే అమ్మా, మా తల్లి మా తల్లి. నువ్వు కుక్కల గట్ట శివయ్య గారికలు చూసిన పాపం ఒలి గారికలు చూసినట్టుంటుంది పిచ్చిదానం. మనం చూస్తే కనీసం 2 ఎకరాల పొలం అన్న బేరం పెట్టద్దంటే ఎలాగే? ఇంతంత పిల్లలు చూస్తున్నారు కదా పత్తిశాల దగ్గర, మిరవ తోటల దగ్గర, ఒక రకమైన సూపు. ఏంటే ఇన్నేళ్ళు వచ్చిన ఆ సూపు అంటే ఏమిటో తెలియదు. చూడు, బాగా చూడు. చూడాలి, మన చూపు ఎప్పుడు అసలు దాని మీద. ఏమిటది? ఇన్నేళ్ళు వచ్చిన అసలు అంటే ఏమిటో తెలియదా? డబ్బు మీదనే మన చూపు. తుఫాన్ జోగితే సగమేనమ్మ నాశనం, మన చూపు జోగితే అంతా నాశనమే. మన చూపుకు అంత పౌరుంది. ఏదో ఒక్కసారి దగ్గమ్మా, ఇంకెక్కువ దగ్గబాకు. రంగాచారి గారు ఆగమైపోతాడు, ఏం చేయాలి అర్థం కాక కట్టి తిరుగుతున్నారు. ఇట్లా తగ్గుతున్నారే కుర్రాళ్ళు, నాటకాల దగ్గరికి రావు, సందాలు ఏం పోంటున్నారు. అయినా వాళ్ళ కుర్రాళ్ళకి కావాల్సింది ఏమిటి? రానురానంటూనే చిన్నది చిన్నది, రాములూరి గుడికొచ్చే చిన్నది చిన్నది, రానురానంటూనే చిన్నది చిన్నది, రాములూరి గుడికొచ్చే చిన్నది చిన్నది, గాజువాక పిల్లమే గాజులో లంగాక, గాజువాక
గాజువాక పిల్లమే గాజులో లంగాదా గాజువాక పిల్లమే గాజులో లంగాదా నీ చెయ్యి చాపలేదా మా గాజు కడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోలమే పిల్ల మేము గాజువాకే పిల్ల మాది గాజులోలమే పిల్ల మేము అదే కుర్రోళ్ళకి కావాల్సింది ఆ కేక ఎవరిదమ్మా ఏమ్మా ఆ కేక ఎవరిది ఎవరు చూడవే అమ్మా ఎవరిదా అమ్మా నీ ముఖం తగలే ఎక్కడికి బోనీ లేదు బేరం లేదు ముగ్గురు కలిసి మూడు ముక్కలు ఆట ఆడుకుందారా అమ్మ మూడు ముక్కలు ఆట ఆడుకుందారా ఏమొచ్చిందే నీకు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏమని నన్ను బజార్కి పంపించుద్దని పంపిస్తే ఏమైందమ్మా ఏమైంది ఏమిటి ఈ ఊరు కుర్రోళ్ళంతా వెంటపడి చిత్ర మెమ్మేం చేస్తుంది చిత్ర మెమ్మెక్కడ ఉంటుందని ఒకటి ఏడిపిస్తున్నారమ్మా ఈ ఎడవెళ్ళి కుర్రోళ్ళకి ఎంత వయసులో ఉన్న నువ్వు పనికి రాక నన్ను అడిగారా ఒకవేళ నా దగ్గర అనపం నేర్చుకోండి నీ దగ్గరకు వస్తారేమోనే అన్నట్టు ఈ పులిడా మట్టి అవుతే ఎంతమంది ఏమిటమ్మా 100 మంది అడిగారు అట్నా ఎంతమంది అడిగితే ఏముందిలేమ్మా ఏనుగుతుండవు అరుగుద్దా కరుగుద్దా సరే కానీ ఎందుకు పరిగెత్తావని ఎందుకు పరిగెత్తేది ఏమిటి మరి వాళ్ళంతా వెంట పడేసరికి ఆ కంగారులో పరిగెత్తపోయి డబ్బి మనం బోల్డ్ పడ్డారమ్మా అబద్ధం ఆటానికి కూడా అర్థం ఉండాలి నిన్ను అక్క కన్నా ఐక్లా టికెట్ చేద్దాం అనుకున్నా నువ్వు బొత్తిగా నా టికెట్ అయిపోతున్నావే ఇంతకు ఎందుకు పరిగెత్తా ఎందుకు పరిగెత్తారంటే చెప్పనా చెప్పు ఏమనముగా ఎందుకు అనేది అమ్మా నేను చెప్పనే అసలు మొదలు పెట్టక ముందే అక్క ఏళ్ళు చూపిస్తుంది అమ్మా అమ్మా అమ్మాయిని ఏమన్నా అన్నావా నేనా నువ్వేమన్నావు మొదటి నుంచి నీ గుణాలని నాకు బాగా తెలుసు బాగా తెలుసు చెప్పమ్మా చెప్పు బాగా తెలుసా తెలుసు సరే అక్కడ చెప్తాను మరే నేను వస్తుంటే పెద్ద చెట్టు కొడుకు నేను చెప్పను బా. ఇప్పుడు అర్థమైందమ్మా ఈ అమాయక చూపులో ఎంత తేడా ఉందో ఇప్పుడు నాకు అర్థమైంది తిరుగటు ఇప్పుడు చెప్పు నేను వస్తుంటే పెద్ద చెట్టు కొడుకు సుబ్బి చెట్లేదు అబ్బాయి గారు చిత్ర ఇలా రాని దగ్గర పిలిచి ఎగ్గదిగా చూసారే చూసాడా ఏమన్నా చేశాడే మన ఇంటికి వచ్చి నిన్నేదో చేస్తానన్నాడు నన్ను వెనక వాళ్ళ బాబు ఏం చేయలేక ఎల్లెకల పడ్డాడు ఈయన మొఖం ఈయన వల్ల అవుద్ది కానీ ఇంకా ఏమన్నాడమ్మా ఇంకేమన్నారంటే చిత్ర మీ అక్కయ్య ఏం చేస్తుంది అన్నాడా మరి నువ్వేమో చెప్పావమ్మా మా అక్కయ్య మేడ పైన శృంగారించుకుంటుంది అని చెప్పావా మా తల్లి నువ్వు కూడా బాగా లైన్లోకి వచ్చావు అమ్మా నువ్వు కూడా బాగా లైన్లోకి వచ్చావు ఆ తర్వాతనే పాటకి ఇలాంటి విషయాలు మర్చిపోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలా ఈ ఎడవెళ్ళలో ఊరక తల మీద చేతులు పెట్టుకొని గీక్కుంటా తిరగబాకు పేర్ల పండగ కాలేజీ కుర్రోళ్ళు సెలవుల మీద వచ్చారు వాడికి ఎనక చూసారా ₹10 డబ్బులు ఇచ్చేవాళ్ళ దగ్గరకు రానీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ కానీ అమ్మ పడవలసిన చేప పైకే తేలిందమ్మా రావాల్సిన చెట్టు గారు వాగిట్లోకి రానే వచ్చాడు త్వరగా ముస్తాబు కానీ అమ్మా ముస్తాబు కానీ అమ్మా ఎన్ని మాటలు చెప్పానమ్మా నీకు ఏమని ఈ పడప వృత్తి ఈ పాడు వృత్తి చేయనండి నీకెన్నో మార్లు చెప్పాను కదమ్మా నా మాటనమ్మా మంచి వయసు అమ్మా వయసు పోతే మనం సంపాదించుకోలేమే ఏ వ్యాపారం చేయాలి నా పెట్టుబడి కావాలి పెట్టుబడి లేని వ్యాపారం మందు నా మాటినమ్మా అమ్మా నీ విన్నైనా చెప్పు నా తనువు మనసు సర్వస్వము ఆ శ్రీకృష్ణ భగవానుని కక్కతో చేసుకుంటాను కానీ ఈ పడవ వృత్తి మాత్రం నేను చేయనమ్మా నేను చేయను శ్రీకృష్ణ పరమాత్మ మనసులో ఏం చేయమ్మా శరీరం నాకు వదిలిపెట్టు నేను చూసుకుంటాను అసలు ఆయన చూసుకుంటాను అమ్మా డబ్బు పిచ్చి పట్టిందే నీకు డబ్బు పిచ్చి పట్టింది ఈ పడవ వృత్తి చేయలేను నా మాటనమ్మా రైతులకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మనకి ఏ ఇబ్బందులు లేవు నా మాట 20 వాళ్ళకు వర్షం ఎక్కువైనా ఇబ్బంది తక్కువైన ఇబ్బంది అలాంటి అగసాట్లు మనకు లేవు నా మాటనమ్మా వినలేను అమ్మా ఎడవెళ్ళి 7వ సారి వచ్చామే కాదంటే బాధపడిపోతారు నా మాట వినవా అమ్మా పిచ్చిదానా నువ్వెందుకే బాధపడతావు బాధపడాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా మా వృత్తి ఇదేనని మనం చెప్పుకొని బతుకుతున్నావు కానీ కొంతమంది అట్లా కాదమ్మా ఒక్కొక్క ఆవుంది చూడమ్మా చేసుకున్న ఆయన హాస్పిటల్లో ఆడుతుంటే ఉంచుకున్న ఆయన కోసం బస్ స్టాండ్లో కూర్చొని బాధపడుద్దమ్మా ఇంకొక మహాతల్లి ఉందమ్మా పొద్దున్నే లెగుస్తుందమ్మా మొగుడు కాళ్ళకి దండం పెట్టుద్దమ్మా పక్కింటి ఆయన కన్ను కొట్టుద్దమ్మా ఇలాంటి ముండలు ఉన్నారే దేశాన్ని నాశనం చేయడానికి మహాతల్లులే కాదమ్మా మహానుభావులు కూడా ఉన్నారమ్మా ఒక్కొక్క ఆయన ఇచ్చిన కట్నం చాలక చేసుకున్న పిల్లాన్ని కిసాలబో తగలబెడతాడమ్మా ఇంకొక ఆయన ఉన్నాడమ్మా తాళి కట్టిన భార్యకి జాకెట్ ముక్క కొని పెట్టాడు మనకైతే పట్టు చీర కొని పెడతాడు అలాంటి వాళ్ళు సిగ్గుపడాలి మనం కాదు నా మాట వినమ్మా వినలేవా అమ్మా నువ్వు వినలేవా అమ్మా
తింటావా నువ్వెందుకే ఏడుస్తా ఎందుకు ఏడుస్తావు మరి నువ్వు పోతానంటున్నావు కదా నువ్వు పోతే తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారమ్మా అడుగు పంతులు గారు పాపం సంతకాల నుంచి కనిపెట్టుకునే ఉన్నాడు ఆయన తలుచుకుంటే ఏమైనా చేస్తాడు